పైకప్పు పెచ్చులు రాలి విద్యార్థులకు గాయాలు. కడప నగరంలోని అక్కయ్యపల్లిలో గల సాయిబాబా స్కూల్ నందు ఈరోజు మధ్యాహ్న సమయంలో పైకప్పు పెచ్చులు రాలి 4 విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి తగిన వైద్యం ఇప్పించారు. విద్యార్థులకు ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలియజేశారు. ఈ విషయమై వెంటనే విచారణ చేపట్టాలని కడప ఎమ్మెల్యే ఆర్ మాధవి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు గాయాలు కావడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. దీనిపై విద్యాధికారి డిఈఓ వెంటనే స్పందించి విచారణ చేపట్టి యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలి. గతంలో ఈ స్కూల్పై చట్టవిరుద్ధంగా స్కూల్ నడుపుతున్నట్టు మాకు సమాచారం ఉంది. తక్షణం దీనిపై విచారణ చేసి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ యూనియన్ కోరారు. చెక్కులన్నీ క్లీన్ చేశాను. हेलो हाँ आता 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 వేసుకున్నా బాబు వేసుకున్నా. ఇప్పుడే స్కూల్ చట్ట వ్యతిరేకం అన్నీ వచ్చేసినాయి. విద్యార్థులకు గాయాలవుతున్న పాఠశాలపై చర్యలు తీసుకొని ఉన్నత విద్యాశాఖ అధికారులు చిన్న వ్యాపారం చేస్తూ విద్యార్థుల ప్రాణాలు బలి చేస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకొని విద్యాశాఖ అధికారులు అబ్బాయికి మాత్రం ఒక 4 కుట్లు పడినవి. అవి అబ్బాయి కూడా సేఫ్గా ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పచెప్తున్నాం. అంతా అది దేవుని దయ వల్ల అంతా ఎవ్రీథింగ్ ఓకే, బాగానే ఉంది. అది చిన్న పొరపాటు జరిగిందని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ప్రతి బిల్డింగ్ కూడా మా బిల్డింగ్స్ అన్నీ కూడా కొత్త బిల్డింగ్సే, అందులో ఏమాత్రం లేదు. కాదంటే మేము బిల్డింగు పెచ్చులు ఎక్కడ కూడా ఊడిపడలేదు. కింద లేరు పూతలు కొట్టినటువంటి పూత మాత్రమే కింద పడింది. అది దానికి ఏం పెద్ద దెబ్బలేం తగలేదు. దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం వెంటనే. దేవుని దయ వల్ల పిల్లలందరూ కూడా బాగుంటారు. అందరినీ కూడా పేరెంట్స్కి అప్పచెప్పాం. 4 పిల్లలకి చిన్న గాయాలయ్యాయి.
వాళ్ళ పేర్లు ఏమన్నా గుర్తున్నాయి? ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు మధ్యాహ్నం ఒక ఇన్సిడెంట్ జరిగింది. 8వ తరగతి చదివే పిల్లలు ఉన్న గదిలో పైన ఉన్నటువంటి సీలింగ్ కొత్త పోర్షన్ పెచ్చుడి పిల్లల పైన పడిందనమాట. 4 పిల్లల పైన. అందులో ఒకరికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంట్లో ఉన్నారు. అండ్ ఇవన్నింటినీ కూడా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే పేరెంట్స్కి ఇంటిమేట్ చేసి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేస్తున్నారు. సో హాస్పిటల్కి కూడా మా టీంని కూడా మేము ట్యాగ్ చేసి పంపించాము. రెవెన్యూ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి మళ్ళీ వాళ్ళు క్యూర్ అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్లే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందులో ఒక అబ్బాయికి తలపైన గాయం జరిగింది అండ్ మిగిలిన 2 పిల్లలకి కూడా తలపైన అండ్ చేతిపైన జరిగింది. మొద్దు దెబ్బలు జరిగాయి అన్నట్టు డాక్టర్ కూడా చెప్తున్నారు. బట్ ఒకరికి మాత్రం కొద్ది తలపైన కొంచెం గాయం జరిగిందని. సో అతన్ని ఇప్పుడు హాస్పిటల్కి కూడా మా వాళ్ళ టీం అంతా కూడా వెళ్ళి చూసుకొని దగ్గరుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చివరి దాకా ఉండి తీసుకెళ్ళి ఇంటి దగ్గర సంతోషంగా పేరెంట్స్తో పాటు డ్రాప్ చేస్తారు. మేజర్ ఏం లేదు, తలపైన గాయం.